రైట్, బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని బరాబర్ అడుగుదాం. ఎందుకు తెలంగాణ ఆస్తులు నమ్ముతున్నారు? ఎందుకు తెలంగాణ భూములను అమ్ముతున్నారు? ఎందుకు విలువైన తెలంగాణ భూములను మీ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ వల్ల రాష్ట్ర ఆదాయం పెరగకపోతే భూములమ్మి మీరు రాష్ట్రాన్ని నడిపిస్తారా? భూములమ్మి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? ఒక ఇల్లు తెలంగాణలో మనం చూస్తాం, భూమి చాలా విలువైనది. ఎన్ని కష్టాలు వచ్చినా భూములు మాత్రం అమ్మరు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విచ్చలవిడిగా భూములను అమ్మేస్తుంది. ఏ భూమి దొరికితే ఆ భూమిని అమ్మేస్తుంది. పేదల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న భూములను అమ్మేస్తుంది. దళితులకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకొని ఆ భూములను కూడా అమ్మే ప్రయత్నం చేస్తుంది. అందుకే బరాబర్ అడుగుదాం, ఎవరి సంక్షేమం కోరి మీరు ఈ భూములను అమ్ముతున్నారు? సంక్షేమ పథకాలను అమలు చేయడం చేతకాక భూములను అమ్మి పైసలు తీసుకొస్తున్నారు. అవి సంక్షేమ పథకాల కోసం ఇస్తారా అంటే అది కాదు, మీ జేబులు నింపుకోవడం కోసం, మీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ బ్యాంక్ని పెంపొందించుకోవడం కోసం, మీ బేనామీలని రంగంలోకి దింపి ఆ వేలాల్లో ఆ భూములను కొనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. ఓ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. నరసింహారెడ్డి గారు, భూములను అమ్మే ప్రక్రియని ప్రభుత్వం ఎక్కడ కూడా ఆపుతున్నట్టు కనిపిస్తలేదు. కొత్తగా ఎట్లా భూములను అమ్మాలని చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిల్ట్ భూములని మనకు తెలిసిందే, ఒక దాదాపు 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ అది మనం చెప్తాను. ఇప్పుడు హైడ్రా ఏ భూములు అయితే స్వాధీనం చేసుకుందో ఆ భూములని ప్రజా ఉపయోగకరమైన పనుల కోసం వాడవలసింది పోయి వీళ్ళు అమ్ముకుంటున్నారు దాంట్లో. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు వాస్తవాన్ని చూస్తే శైలేష్ గారు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల ముందు ఏం చెప్పారంటే, ఇట్లాంటి హామీలు ఇస్తారు కదా, ఇది అలవిగాని హామీలు కదా, ఎట్లా ఇస్తారు మీరు అని కూడా అందరిని అడిగినారు. ఇటుపక్క ముఖ్యమైన అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని బొమ్మ, ఇటుపక్క బట్టి విక్రమార్క బొమ్మ, బాండ్లు ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, రాగానే ఇష్యూ పెడితే మీకు డబ్బులు వస్తాయి. పైన మళ్ళీ రాహుల్ గాంధీ, ఇటుపక్క ప్రియాంక గాంధీ, అటుపక్క సోనియా గాంధీ బొమ్మలు వేసి జాగ్రత్త పెట్టుకోండి అమ్మా, ఈ సూ పెడితే మీకు డబ్బులు వస్తాయి అన్నట్టు చెప్పారు. ముచ్చట్టు ఏమంటారు కదా, మన అట్లా భారీ సెట్టింగ్ వేసి చూపెట్టారు, సినిమాలు చూపెట్టినట్టు. ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళు అప్పుడు ఒక ప్రశ్న అడిగిన విలేకరులు, అయ్యా మరి ఈ బడ్జెటే సరిపోదు, మరి మీరు ఇచ్చేదానికి హామీలను అమలు చేయాలంటే 1,00,000 కోట్ల పైన అవుతుంది. 1,20,000 కోట్ల లెక్క చెప్పిండు విలేకరులు అప్పుడు మన ప్రెస్ వాళ్ళు. మరి 1,20,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారంటే ఆదాయ వనరులు ఎట్లా సమకూర్చుకోవాలో మాకు బాగా తెలుసు, అవన్నీ బయట చెప్తామా మేము అంటే బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అప్పుడు జవాబు చెప్పారు. ఇది ఆదాయ వనరు, ఏది ఆదాయ వనరు నాయన ఇదా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఇప్పుడు పత్రికలు ప్రశ్నించాలి, జెన్యున్గా అడగాలి. డబ్బా కొట్టుడు కాకుండా ఒట్టిగానే డబ్బా కొట్టుడు కాదు. ఇప్పుడు ఈ అంటే భూములు అమ్మి మీరు పోనీ భూములు అమ్మి కూడా ఇవేమన్నా ఇస్తున్నారా? హామీలు ఇవ్వట్లేదు. పోనీ ఒక 10 ఎకరాల భూమి అమ్ముతున్నాం పోయి రైతు బంధు ఇస్తాం అంటే బరాబర్ ఓకే. రైతు 10 ఎకరాలు అమ్ముతున్నాము, 200 కోట్లకు ఎకరం వచ్చింది, 100 కోట్లకు ఎకరం వచ్చింది, మహిళలకు 2,500 బాకీ పడ్డం మా తప్పైంది, ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది అయ్యా, అమ్మ క్షమించండి మా సోదరి మళ్ళారా, ఇప్పటికైనా ఇచ్చేస్తామని చెప్పి బాకీ ఇస్తున్నావు, అది లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామో తప్పైంది, చంపలు వేసుకుంటున్నాం, ఇవో గీడ అమ్మి గీడు ఇస్తున్నాం బయట. కానీ లెక్కలేవు. మీరు చేసే 5 లక్షల కోట్లు చేసిండ్రు, దాదాపు 4 లక్షల కోట్ల అప్పులు చేసారు. కార్పొరేషన్ అప్పులు మళ్ళీ వేరే, వాటికి ఇంతవరకు ఏం చేసిరో తెలియదు. ఒక ప్రాజెక్టులు కట్టలే, ఒక్క ఇల్లు ఇంతవరకు కట్టలే. మీరు ఇల్లు మాత్రం 1000 ఇల్లు హైదరాబాద్లో హైడ్రాతో కూలగొట్టిండ్రు. ఒక ప్రాజెక్టు రిపేర్ చేయమంటే కాళేశ్వరంలో 2 పిల్లలు గుంగితే సిగ్గుండాలి నిజంగా మాట్లాడటానికి కూడా. ఇక అనటం మనకు సంస్కారం కాదనిపిస్తుంది, కానీ అనవలసి వస్తుంది ప్రజల కోసం. 2 పిల్లలు కుంగిపోతే మీకు 3 సంవత్సరాలు దాన్ని రిపేర్ చేయలేదు. 3.5 సంవత్సరాల్లో కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇక మిమ్మల్ని అసమర్థలు దద్దమ్మలు అనుకుంటే ఏమనాలి చెప్పండి? నాకు అర్థం కావట్లేదు, ఏమనాలి మిమ్మల్ని? ఎన్ని రోజులు పడుతుందండి 2 పిల్లలు తీసి మీకు చేయడానికి? ఒక కాఫర్ డ్యామ్ కట్టేసి మధ్యన కట్టేసి చేసి ఒక 50 కోట్ల లైపు ఈ వరకల్లా రిపేర్ చేయాలి కదా. అంటే మీరు అది చేయరు, ప్రజలకు ఉపయోగపడే నీళ్ళు ఇయ్యరు. దాంట్లో చెప్పిండుగా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు, నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, కరెంటు బిల్లులు కట్టాలి. ఇప్పుడు ఫస్ట్ 2,000 కోట్లు ఎవరు కడతారండి అంటాడు. నెలకు 2,000 కోట్లు మాత్రం మీ రాహుల్ గాంధీ పంపిస్తావు, ముడుపులు పంపిస్తావు, అన్నీ చేస్తావు. అంటే ఏమంటారు, ఉన్న వ్యవస్థను నడపలేని దద్దమ్మలాగా అయిపోయారు. రెండవది, ఆదాయ వనరులు ఏమైనా పెరిగిందంటే కేసీఆర్ గారి పరిపాలన చేసినప్పుడు 9.5 సంవత్సరాల్లో మీకు గుర్తుండాలి, నిర్మలా సీతారామన్ గారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఫైనాన్స్ మినిస్టర్.
బడ్జెట్ పెట్టే కంటే ముందు రోజు సోషియో ఎకనామిక్ రిపోర్ట్ అని పెడతారు, అన్ని రాష్ట్రాలే ఎకనామిక్ సర్వే అంటారు. ఎకనామిక్ సర్వే పెడతారు, దానికి రిపోర్ట్ పెడతారు. తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పినప్పుడు వారు చెప్పినారు స్టేట్ ఓన్ రెవెన్యూ మన బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో 88% అండి. అన్ఇమాజినబుల్. పెద్ద పెద్ద రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, ఈ మధ్యప్రదేశ్ ఎప్పుడో ఏర్పడే రాష్ట్రాలే కూడా 60%, 55% దాటదు. ఇక్కడ వనరులను సమకూర్చుకొని కేంద్రము సహకారం చేయనప్పటికి కూడా బీజేపీకి ఇష్టం లేకుండా చెప్పవలసి వస్తుంది స్టేట్ ఓన్ రెవెన్యూలో తెలంగాణ నెంబర్ 1 ఉందని, పవర్ యూటిలైజేషన్లో నెంబర్ 1 ఉందని చెప్పవలసింది. పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆ రోజులో 3,50,000 ఉందని చెప్పింది, 1,14,000 నుంచి. జిఎస్టీపీ 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల చేరిందని చెప్పిండ్రు. ఇవన్నీ ఇప్పుడు 9.5 సంవత్సరాలు జరిగింది. విధ్వంసమైన రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఒక ప్రయారిటైజ్ చేసుకొని ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకొని దాని ప్రకారం దాన్ని ఇటుక పేర్చుకుంటూ దగ్గరుండి కేసీఆర్ గారు ఆలోచనలు చేస్తే అట్లా చేసారు. క్యాబినెట్లు మంత్రులకు కూడా అదే చెప్పేది. మనం కూడా విన్నాం కదా, క్యాబినెట్లో ఏమి జరిగే నిర్ణయాలు ప్రజా నిర్ణయాలే జరిగేది. మీలాగా అధికారులు లేకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు 25% ఇస్తాంటే నువ్వు ఇయ్యలే కదా, పలానా ప్రాజెక్టులు రాలే కదా, డక్కన్ సిమెంట్లో 100 కోట్లు దొబ్బినావు, నాకెందుకు ఇయ్యలేదు, ఇది కదా మీరు పెట్టుకున్న పంచాయతీ. ఏముంది క్యాబినెట్లు ఇవ్వాలా? కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ సర్కార్ నడుస్తలే, ఈడ మొత్తం సర్కసే నడుస్తుంది. ఇప్పుడు 79 సార్లు 80 సార్లు ఢిల్లీ పోయాడు ఒక ముఖ్యమంత్రి. మళ్ళీ ఈ రోజు కూడా పోతున్నాడు. పోనీయండి, మీరు అంటారుగా రాష్ట్ర ప్రయోజనాలు చెప్పు. నువ్వు 80 సార్లు పోయిన సీఎం గారు ఒక 80 బుడ్డ పైసలు అన్నీ ఏమన్నా అక్కడి నుంచి నిధులు తెచ్చినవా? మొన్న కేటీఆర్ గారు పోయి అశ్విని వైష్ణవ్ గారిని కలిస్తే వారు స్పష్టంగా చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయట్లేదండి, మిమ్మల్ని ఏం చేయమంటారు, లెటర్లు రావట్లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వట్లేదు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కడతలేరు, మేము ఎట్లా తీసుకుపోవాలి కేటీఆర్ గారు అని వారు అన్నారు. ఐటీకి సంబంధించి కూడా అదే. అంటే నేనేమంటున్నా, మీరు దోచుకోవటానికే ఇవాళ భూములు అమ్ముకుంటాము అంటే ఈ సందర్భంగా వీక్షకులకు ఒక్కటి చెప్పు, అసలు 22A అనేది ఏంటి అనేది తెలుసు అంటే మన అందరం 22A 20 ఇది ప్రభుత్వం అనేది ఒక 4-5 రకాల కేటగిరీల భూములని దాంట్లో పెట్టి రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 1908 ప్రకారము ప్రభుత్వానికి అది ఆపే అధికారం ఉంది. ఇది 22A. నీ భూమి నా భూమిని గుంజుకొని కూడా నువ్వు 22Aలో పెట్టడానికి లేదు. అది లేదు, యాక్ట్ స్పిరిట్ కాదు అది. వక్తు భూములు కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, అసైన్ ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వానికి ఉండేవి. ఇప్పుడు ఉన్న భూములలో ప్రభుత్వ భూములు ఉంటాయి కదండి, ఆఫీసులు ఉంటాయి, మిగతాయి ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, మైదానాలు ఉంటాయి. మిగతా ఇప్పుడు నిజాం పోయేటప్పుడు 1,2 లక్షల ఎకరాలు చుట్టూ చుట్టిపోయింది హైదరాబాద్. 2 లక్షల ఎకరాలు ఉంది, ఆయన 1,78,000 1,80,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూన్న భూమి. రాజశేఖర రెడ్డి దాదాపు 56,000 ఎకరాలు ఆయన అమ్మే, ఒక 60-70,000 ఎకరాలు ఇక చంద్రబాబు అయితే ఇష్టారీతిన మీరు అమ్మితిరి. ఇప్పుడు ఆయన గురువు బాటల్ని ఈయన శిష్యుడు కూడా. ఇప్పుడు ఇది 22A వచ్చింది దానికోసం. అది ఒట్టిగానే నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ భూమిని నేను గుంజుకోవాలి కాబట్టి శైలేష్ రెడ్డి గారి దగ్గర తీసుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని డైరెక్ట్ నువ్వు ఇయ్యవు కదా నాకు, కాబట్టి నీ భూమిని తీసుకుపోయి 22Aలో పెడితే ఏం చేయాలని నువ్వు అమ్మటానికి వీలు లేదు, నీ హక్కులన్నీ కోల్పోబడతాయి. కాబట్టి మళ్ళీ పోవాలి. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా తీసుకొని రంగనాథ్కి ఇవ్వాలి, అవి పోవాలి, రేవంత్ రెడ్డి యనమల బ్రదర్స్ దగ్గర పోవాలి, అయ్యా మాది 400 ఎకరాలు ఉంది, మరి భూమి దీని సంగతి ఏందో చెప్పండి అంటే ఏమి ఇస్తావు చెప్పు, 30% పొంగులే డైరెక్ట్ బేరమే పెడుతుండు కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూమి, ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తా. రాష్ట్ర ఫైనాన్స్ దానికి కార్పొరేషన్కు 317 ఎకరాలు ఉంది, గాదల రామారావులో హైడ్రా రికవర్ చేసింది అంటుండ్రు. ఎంత డొల్లతనం అంటే చెప్తున్నా. అది ఆల్రెడీ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ పేరు మీద ఉన్న భూమి, అది ఎందుకు 22Aలో పెడతావు? అది ఒక రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఎప్పటి నుంచో అండి, రాష్ట్రం పుట్టిన కానించి ఉంది. 50, 53, 54 ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. అది మరి కార్పొరేషన్లో భూములు ఉంటాయండి. ఇప్పుడు ఐఐసి ఉంది, దానికో భూమి ఉంది, దానికో ఆఫీసు, కథ కార్ఖాన ఉంటుంది, దానికి కొన్ని ఆస్తులు ఉంటాయి. అట్లా వచ్చినాయి. గ్రంథాలయ సంస్థ దానికో బిల్డింగు, కథ కార్ఖాన. అఫ్జల్గంజ్లో మనం చూస్తామా, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది, మనం పుట్టిన కాంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అట్లా రాష్ట్ర కార్పొరేషన్ కాడ 317 ఎకరాలు ఉంది. అన్యులు ఆక్రమిస్తే వాళ్ళని ఎల్లగొట్టి ఫెన్సింగ్ చేసినాను. ఇప్పుడు అది అమ్ముతానంటాడు. అది హైడ్రా భూమి ఎట్లయితే అది హైడ్రా ఖాళీ చేయించింది కాబట్టి హైడ్రా ఖాళీ చేయించిన భూమి. హైడ్రా లేక ముందు కూడా శైలేష్ గారు ప్రజలు గమనించాలి దయచేసి. హైడ్రా లేక ముందు కూడా ఇట్లాంటి విజిలెన్స్ ఫోర్సెస్, విజిలెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ భూములు కాపాడడానికి చట్టాలు ఉన్నాయి.
నువ్వు హైడ్రాని ఏదో పెద్ద భూతంగా నువ్వు చూపెట్టి నీ ప్రైవేట్ ఆస్తులు ఆక్రమించడానికి వాళ్ళతోని బేరమాడి డబ్బులు దొబ్బటానికి పర్సంటేజ్ తీసుకోవడానికి అక్రమంగా 22A పెట్టడానికి హైడ్రాను ఉపయోగించుకుంటున్నావు కానీ హైడ్రా అవసరమే ఇంత ముందు కూడా ఉన్నాయి చట్టాలు. ఇంతకుముందు చూడలేమా మనం మున్సిపాలిటీలో పోయి ఎక్కడన్నా గోడగడు తూక్కుంటారా అండి? ఇప్పుడు బంజారా హిల్స్ ఎక్కడన్నా గోడగడు తూక్కుంటారా అండి? మున్సిపాలిటీలో వచ్చి కూలగొట్టరా? ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉంది, మన పక్కనే ఉంది. కేబీఆర్ పార్క్లో ఒకటి తగిలి పక్కన బిల్డింగ్ కట్టుకుంటూ పోతే ఊకుంటుందా? మున్సిపాలిటీలో ఊకుంటారా? రెవెన్యూ ఊకుంటారా? కాబట్టి నువ్వేదో హైడ్రాని అంటే హైడ్రా నీ కోసం పెట్టుకుంది అది. నువ్వు నెల నెల ముడుపులు చేయించడానికి. ఇప్పుడు ఏందండి, బుధవారం బేస్తవారం కాగానే శుక్రవారం పొద్దున మీటింగ్ రంగనాథ్ గారితో, రేవంత్ రెడ్డి గారి మీటింగు, అందరు మీటింగ్. ఏమేమి ఉన్నాయా పలానా కలెక్షన్, వీక్లీ కలెక్షన్ ఇప్పుడు ఏం చేస్తావు? పలానాయనకు అయితే ఫోన్ చేసి చెప్పు మరి ఫస్ట్ మొత్తం 400 కోట్లు మరి 100 కోట్లు తీసుకొచ్చి ఇస్తారే అడుగు. సుముఖంగా ఉన్నావా? బుల్డోజర్ అడిగి పోదు. లేదు సార్ నా కాగితాలు ఉన్నాయి, కళాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను ఓనర్ రైట్ని 40 సంవత్సరాల నుంచి నేనే ఉన్నా, 30 సంవత్సరాలు నేనే ఉన్నా, కాగితాలు కళాలు పట్టుకున్నాయి. ఇవన్నీ లేదు పోయి నీది దాంట్లో లేదు, బఫర్ జోన్లు ఉంది, మొత్తం చెరువు ఉంది. మొన్న ఒక ఫ్రెండ్ చెప్తుండే ఆశ్చర్యపోతాడు. వాళ్ళకి ఇక్కడెక్కడో 30 acres ల్యాండ్ ఎప్పుడో వెనకటి నుంచి ఉంది. అది ఇలా ఇప్పుడే వచ్చినప్పుడే వాళ్ళు అక్కడ ఆ భూమి ఎవడో మట్టి తోలుకొని పోయిన వాళ్ళ భూమిలో ఎవరో ఇక గ్రావెల్ తోలుకొని దొంగలు తోలుకొని పోతే అక్కడ గుంట ఏర్పడ్డది. గుంట ఏర్పడితే మన వర్షాలకు అటు ఇటు పోతే అలా నీళ్ళు చేరినాయి. ఇది చెరువు అంటారు, ఇప్పుడు కుంట అంటారంటే. ఇప్పుడు ఇలా నీళ్ళు చేరి గూగుల్లో కనిపిస్తుంది కదా, ఇగో చూడు ఈ 30 ఎకరాలు ఇదంతా కుంట ఆక్రమణ చేసినావు, నువ్వు ఆక్రమించినవు అని వాళ్ళను హైదరాబాదు రిలీజ్ ఫెన్సింగ్ పెట్టుడు. అంటే కేవలం భూదందాల కోసము ఒక గవర్నమెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఒక కలర్ కూడా చూసినా ఎట్లా భూతం కలర్ వేస్తారు ఆ హైడ్రా. మీరు చూడండి ఆ కలరు ఎంత అంటే చూస్తేనే భయమేటట్టుగా ఒక భయోపాతాన్ని సృష్టించి రాష్ట్ర ప్రజలలో సామాన్య ప్రజల ఇళ్ళని కూలగొట్టి ధనవంతుల దగ్గరికి పోకుండా వాళ్ళతో బేరసారాలు ఆడుకొని ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లాంటి మూసీలో కడుతుంటే చేసి ఇక మూసీ చర్చ వచ్చింది కాబట్టి చెప్పాలి ఒక చిన్న విషయం. ఇప్పుడు మూసీలో ఆనించి ఇడికిన ఏది ఆక్రమణ చేద్దాం అనుకున్న బఫర్ జోన్ 50 మీటర్లు 100 మీటర్లు అన్న దగ్గర పెట్టిన దాంట్లో మొదటి ఫేజ్లో బాపుఘాట్ వరకు చేసింది. ఉస్మాన్ సాగర్ నుంచి 2 మీసా ఈసా కలిసి దాంట్లో ఏం తెలుసా మీకు, వీటన్నిటిని 22A పెట్టేసారు. అంటే ఒక విషయం ఇక్కడ రెవెన్యూలో మీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో 2013 భూసేకరణ చట్టం వచ్చింది. ఎప్పుడో 1895లో ఉన్న చట్టం పనికి రావట్లేదు. భూసేకరణ ప్రభుత్వం అడ్డగోలుగా చేయడానికి లేదు, R&R ఇవ్వాలి, స్టడీ చేయాలి, మొత్తం కూడా దానికి సంబంధించి మార్కెట్ వాల్యూ తీసుకొని దానికి సంబంధించి సోషల్ ఇంపాక్ట్ స్టడీ కూడా చేయాలని ఉంది దాంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారంటే, రంగనాథ్ కూడా ఎట్లా మాట్లాడతారంటే, దీనికి 2013 భూసేకరణ చట్టం వర్తిస్తుందండి మూసీకి. మరి నువ్వే కూడా వర్తించాడు చట్టం, అది పార్లమెంట్లో చేసిన చట్టము. దేనికైనా నువ్వు అది వర్తించొద్దు అంటే అది ప్రభుత్వ భూమి లేకపోతే బఫర్ జోన్ లో ఉంది లేకపోతే FTL లో ఉంది అని చెప్పాలి అని చెప్పి మీరు అక్రమంగా నిర్మించుకున్నారు. కేసీఆర్ గారు కూడా మల్లన్న సాగర్ గారిని మిగతా ప్రాజెక్టులో భూసేకరణ చేసిండ్రు. శైలేష్ గారు ఒక కాలనీ కట్టి ఇప్పుడు నువ్వు కూడా పోయి చూడవద్దు, నువ్వు కూడా పోయి చూసుకోవచ్చు. R&R ప్రకారం ఆయన 22A పెట్టలే భూములు. ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది ఎట్లనండి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే నువ్వు భూమి అంతా తీసుకుపోయి 22A పెట్టి అమ్మే హక్కులు మొత్తం అంటే వాళ్ళని ఒక రకంగా బెదిరించడం, మీరు ఇవ్వకపోతే నేను 22A పెడతాను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ ప్రాజెక్టులు వచ్చినప్పుడు, ఆ మధు పార్క్రీజ్ అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బహిరంగంగానే చెప్పిండు, నేను దాన్ని 0 వాల్యూ చేసేస్తా అని చెప్పేసి. 0 వాల్యూ చేయడం అంటే 22A పెట్టేస్తే 0 వాల్యూ అయిపోతుంది. నేను అదే అసలు 22A పెట్టడానికి గల క్రైటీరియా ఏంది, ఆ యాక్ట్ స్ఫూర్తి ఏంది ఇంతకు అసలు. మీరు ఆ యాక్ట్ పెట్టింది పెద్దలు, అప్పుడు వాళ్ళు పెట్టింది, పార్లమెంట్లో చేసిన యాక్ట్ స్టేట్లో పెట్టింది గవర్నమెంట్ భూములు రక్షించడానికి. నీ ఇష్టం వచ్చిన భూమిని ఆక్యుపై చేసి తీసుకొచ్చి నీ ప్రయోజనాల కోసం 22A పెట్టమని కాదు దాని అర్థం. ఇప్పుడు మూసి కానిచ్చి అనుకునే 50 మీటర్ల బఫర్ జోన్ అన్నాయి, ఇప్పుడు కొన్ని 100 ఎకరాలు తీసి 22A పెట్టేసిండ్రు. వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, బిడ్డలు పెళ్లిళ్ళు చేయాలంటే ఇప్పుడు ఆ భూములు ఆదుకోవు. ఇంకొక ఘోరం ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవాళ పేపర్లు వచ్చింది కూడా, వేరే పేపర్లు వచ్చింది. తాండూరు వికారాబాదు దగ్గర నుంచి మేడ్చల్ కానీ చెవెల్ ఏరియాలలో మిగతా చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కొన్ని 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ నడుస్తుంది. నరసింహారెడ్డి గారు కొంచెం దాని మీద వివరంగా మాట్లాడాలి కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ప్రభుత్వ భూములనే కాదు ప్రైవేట్ భూములను కబ్జా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రైవేట్ భూములని ఏ రకంగా చేస్తున్నారంటే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా 22A పెట్టేస్తున్నారు. ఎట్లా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్కి అవతల యువతల
అంటే మేడ్చల్ మల్కాజ్గిరి పాత రంగారెడ్డి జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల భూమిని వాళ్ళు నిషేధిత భూముల జాబితాలో పెట్టిండ్రు. నిన్న మొన్న మనకు వస్తున్న వార్తలు ఏంటంటే 20-30 సంవత్సరాల కింద లేఅవుట్ వేసిన వాటిని కూడా 20-30 సంవత్సరాల కింద వచ్చిన కాలనీలను కూడా ఈరోజు 22A భూములను పెట్టించేసి ఆ కాలనీలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు అమ్ముకోకుండా లేకపోతే అవసరానికి ఇంటి మీద మార్టిగేజ్ లోన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితి. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూముల మీదనే రాజకీయం చేస్తుంది. ఎక్కడ భూములు దొరుకుతాయి, ప్రభుత్వ భూముల, ప్రైవేటు భూముల, లేకపోతే దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల, ఇవేవి చూడకుండా ఆ భూములన్నీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో హయత్ నగర్ మండలం పరిధిలోని సర్వే నంబర్ 255/1 ఆ సర్వే నంబర్లో 18 ఎకరాల భూమిని దళితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి మీద ఈ ప్రభుత్వం కన్నుపడ్డది. ఆ భూమికి బాగా విలువ వచ్చేసరికి రైతులను అందరినీ ఏ దళితులకైతే ఆ భూములు ఇచ్చిండ్రో ఆ భూములని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంది. అక్కడ ఆ భూములను స్వాధీనం చేసుకొని వాళ్ళని వ్యవసాయం చేయకుండా చేస్తుంది. అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు కొన్ని 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండ్లు కట్టుకొని ఉన్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా ఇండ్లు కట్టుకొని ఉన్నారు. అక్కడ కూడా ఈ భూమి 22A ఉంది కాబట్టి మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి వాళ్ళని ఖాళీ చేస్తున్నారు. మనకు వికారాబాద్ నుంచి వార్తలు వస్తున్నాయి. వికారాబాద్ ఎందుకు, హైదరాబాద్లో నుంచి కూడా ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా 30 ఏళ్ల కింద వెలిసిన కాలనీలు, 30 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లను కూడా ఈరోజు దాన్ని 22A పెట్టేసి వాళ్ళని అరిగోసబెడుతుంది ఈ ప్రభుత్వం. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు నేను విశ్లేషిస్తే ఒక 2-3 రకాల భూములకు సంబంధించిన మాయాజాలం దోపిడీ చేస్తుంది రేవంత్ రెడ్డి. ఒకటి అసలు ప్రైవేటు భూములను వీళ్ళ అన్నదమ్ములు, ఆ ఫైమ్ గ్యాంగ్, వేము నరేందర్ రెడ్డి, ఈ గ్యాంగ్ అంతా మనం పేపర్లో చదివినాం. మల్కాజిగిరిలో బ్రదర్స్ వాళ్ళ 5 అన్నదమ్ములు 400 ఎకరాల భూమి 70 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ పెద్ద కుటుంబం అది. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి టెంట్లు వేసేసి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు ఇక్కడ ఆయన కమిషనర్ కలిస్తే ఆ ఎన్నుల బ్రదర్స్ కోసం కొండలెడ్డితో తిప్పేదో మాట్లాడుకోండి సార్ అని చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. అంటే ప్రైవేటు వ్యక్తుల భూములు రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడ్డబట్టి ఈ భూ మాఫియా తిరుపతి రెడ్డి అంటే ఈ ఎన్నుల బ్రదర్స్తో ఏర్పడ్డ ఈ గ్యాంగ్ ఏదైతుందో పోలీసుల సహకారంతో, రెవెన్యూ సహకారంతో వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఇదొక దందా. తక్కువ రేటుకి రాపించుకొని చేసుకోండి. ఆ 400 ఎకరాలు ఇట్లా కొన్ని 100 ఎకరాలు. ఇప్పుడు మా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిండు. ఇప్పటికి మీ బ్రదర్స్ మీరంతా కలిసి 2000 ఎకరాలు అక్రమంగా భూమిని తీసుకున్నారు అని చెప్పేసి దమ్ముంటే సవాలు ఉంటే నువ్వు దీని మీద చర్చకు రా అని చెప్పిండు ఒక 6 నెలల క్రితం. ఇంతవరకు దాని మీద ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇది ఒక రకమైన దోపిడీ. రెండవది, పరిశ్రమల కోసమని చెప్పి, ప్రభుత్వ అవసరాల కోసమని చెప్పి ఐఐసిని ముందు పెట్టి చేసుకుంటున్న భూమి. ఏ ప్రాజెక్టుకైనా ప్రజా అవసరాల కోసమైనా నువ్వు చెప్పే ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎంత భూమి కావాలో అంత భూమి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్పెషల్ జోన్ అని చెప్పండి, ఇక్కడ ఈ పరిశ్రమలు వస్తాయి కాబట్టి దానికోసం తీసుకుంటాం అనొచ్చు. అక్కడ ఏ పరిశ్రమలు వస్తున్నాయో చెప్పరు, ఎంతని చెప్పాలి, ఏ పరిశ్రమ అనుకోకుండా. ఇప్పుడు లగచర్ల భూమి నేను చెప్తున్నాను. లగచర్ల వీళ్ళు డైరెక్ట్గా కొన్ని 100 ఎకరాల భూమి ఈ ఎనిమల్ బ్రదర్స్ ఆక్యుపై చేసారు. ఎట్లా అని చెప్తా. లగచర్ల పెట్టే ఫార్మాసిటీకి ఇప్పుడు ఒక రిపోర్ట్ ఉండాలండి. ఐఏసీకి రిపోర్ట్ ఉండాలి. ఎన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎన్ని ఎకరాల భూమి కావాలి. మీకు డిమాండ్ ఉంటేనే కదా నువ్వు తీసుకునేది. ఏ పరిశ్రమలు లేకుంటే ఒకటేనే ఐఏసీకి 1000 ఎకరాల భూములు. ఎందుకు ఐఏసీకి 1000 ఎకరాల భూములు? ఉన్న ఐఏసీ భూములు ఇప్పుడు వివిధ జిల్లాలలో ఐఏసీ భూములు పడవబడి కంప చెట్లు మొలుస్తున్నాయి ఇండస్ట్రీస్ రాక. వాటిని ఏం లేదు, ఒట్టిగానే ఐఏసీకి 1000 ఎకరాల భూములు కావాలంటున్నాడు. ఎందుకు కావాలని నేను అడుగుతున్నాను. దేనికోసం కావాలో చెప్పు రేవంత్ రెడ్డి. నువ్వు పరిశ్రమలకి శ్రీధర్ బాబు గారు కూడా జవాబు చెప్పాలి. ఒకటి, ఇప్పుడు లగచర్లో ఎక్కువ తీసుకున్నారు. మూసీ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఐఏసీ కూడా మూసీ ద్వారా కూడా ఐఏసీ తీసుకొని చేస్తుండే. ఇప్పుడు మూసీ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఉన్నా కానీ భూమి సేకరణ ఐఏసీకే అధికారం ఉంది. వేరే వాళ్ళు చేయడానికి పెద్దగా లేదు. ఐఏసీకి అయితే పరిశ్రమల పేరు పెట్టి దమ్ముగా తీసుకోవచ్చు. 3000 ఎకరాలు ఇప్పుడు ఫేజ్ 1లో ఆ నుంచి దానికి తీసుకుంటుండు. ఆ 21 కిలోమీటర్లు 18 కిలోమీటర్ల మధ్య బాపుఘాట్ వరకు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? 3000 ఎకరాలకు ఏమైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? నువ్వు మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్తున్నావు. ప్రక్షాళన చేయకుండా ఉన్న నదీ గర్భం నుంచి కిలోమీటర్న్నర యువతలకు వచ్చి మాకు కావాలి, బిల్డింగ్లు కట్టాలి, నైట్ లైఫ్ చేస్తా అంటున్నావు. డే ఎకానమీకే దిక్కులే, సంకనాకిపోయింది. ఇక్కడ ఎకానమీ సంకనాకిపోయింది మొత్తం కూడా తెలుస్తుంది. దేనికోసం ఇది అనేది ఒక్క జవాబు చెప్పండి. నేను ఇంతవరకు
అసెంబ్లీలో చెప్పరు, బయట చెప్పరు. మీరు ఆలోచన చేయండి, ఎక్కడైనా కానీ 3,000 ఎకరాలకు సంబంధించిన ఒక రిపోర్ట్ ఉందా చెప్పమానండి. ఇక నెక్స్ట్ మూసీకి సంబంధించి ఎప్పుడు అడిగినా డిపిఆర్ రెడీ అవుతుంది, డిపిఆర్ రెడీ అవుతుంది. ప్లస్ డిపిఆర్ ఇప్పుడు హైకోర్టు ఖాళీ చెప్పించారు. హైకోర్టు 150 ఎకరాలు అక్కడి నుంచి రాజనగర్లో కట్టిండ్రు. అయిపోయిందా? ఇప్పుడు దాని కాస్ట్ ఎంత వేసింది తెలుసా మీకు? బయటకు చెప్తలేరు కానీ నేను ఒక ఫ్రెండ్ చెప్తున్నాను, కాంగ్రెస్ ఫ్రెండే, డిస్కషన్స్కి వచ్చిన చెప్తున్నాడు, అన్న మీరు 500-600 కోట్లతో కేసీఆర్ గారికి అంత పెద్ద సెక్రటరియట్ కట్టిండు, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు కానీ హైకోర్టు బిల్డింగ్. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత పెంచారు తెలుసా? 1770 కోట్లకు పెంచారు. ఏది అక్కడ కట్టేదండి, అది 120 ఎకరాలు అది ఆక్యుపై చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్ కూలగొడుతారు, అది ఒక 100 ఎకరాల పైన. కొంచెం ముందుకు రాగానే రేస్ క్లబ్, అది ఎంజీ బస్ స్టాండ్, దాని ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ నింబోలట కంటే లెఫ్ట్ సైడ్ ముందు పాతది వర్క్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రిపేర్లు చేసేది, వాహనాల రిపేర్ది ఒక 70-80 ఎకరాలు ఉంది. దాని ఎదురుగా రేస్ కోసం 120 ఎకరాలు, అది సురేందర్ రెడ్డితో మాట్లాడి అది కథం చేసేది. ఈ నుంచి ఆడికి దాదాపు 1,500 ఎకరాలు కిందికి ఇంకా ఇది సెకండ్ ఫేజ్ 2లా. నేనేమంటున్నా, నేను అడిగే ప్రశ్న అంటే పారదర్శకంగా మీరు ఏపీ ఐఐసి, మన ఐఐసికి సంబంధించి టీజీఐఐసి సంబంధించి ఏ పరిశ్రమల కోసం ఎంత చేస్తున్నావు, దీని రిక్వైర్మెంట్ ఏందో మీరు చెప్పాలి. ఇది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండదు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వేరే, వాళ్ళ ఆబ్జెక్టివ్ వేరే. అదే నేను అంటున్నా, ఏంది ఎక్కువ భూమి సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి అల్ల నుంచి కిక్ బ్యాక్ తీసుకోవటము, దాంట్లో రేషియో ప్రకారము బిల్డింగ్లలో తీసుకోవటం, దోపిడీ చేసుకోవటం, మీ అధిష్టానాన్ని పంపేయటం, మీ సొంత ఆస్తులు మంత్రిమండలి ఆస్తులు పెంచుకోవటం, దీని 3వ దోపిడీ. ఇప్పుడు ఇది 22A. వికారాబాద్ ప్రాంతంలో కొన్ని 10 సంవత్సరాల నుంచి మనకు తెలిసి అప్పటి నుంచో అక్కడ వెంచర్లు నడుస్తున్నాయి, అక్కడ చాలామంది ఇల్లు కట్టుకుంటూ ఇప్పుడు వికారాబాద్ దాదాపు సిటీలకు కలిసిపోయింది. మనగూడ నుంచి యువతలకి చెవేల వరకు ఆల్రెడీ వచ్చేసినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా రియల్ ఎస్టేట్ మంచిగా ఫ్లరిష్గా ఉండే. ఇప్పుడు దాన్ని ఏందో ఒక వ్యవసాయ భూమిని ఒక 15 సంవత్సరాల క్రితము ఒక ఎవరో ఒక రియల్టరు దాన్ని వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చి నాలా ప్రభుత్వానికి ఆ రోజుల్లో 6%, 9% ఉండే, 9% నాలా ఫీజులు కట్టి, తర్వాత ఏ అధికారి అర్బన్ అథారిటీ ఉంటుందో, హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ, డిటిపిసి అయితే డిటిపిసి, ఏది ఉంటే దాంతో ఫీజులు కట్టి మళ్ళీ స్క్వేర్ మీటర్కు 30 రూపాయలు, 60 రూపాయలు, 90 రూపాయలు కట్టి ప్లాట్లు చేసి లీగల్గా అమ్మినవి వెంచర్లు. ఇవి లీగల్గా అమ్మిన వెంచర్లు. ఆక్యుపై తర్వాత వదిలిపెట్టండి, లీగల్గా అమ్మిన వెంచర్లు 15-20 సంవత్సరాలకు అమ్మిన తర్వాత ఈ చేతులు మారినాయి, ఓనర్లు మారిండ్రు, అన్నీ అయిపోయినాయి. చాలా వాటిని ఇల్లు కట్టుకున్నారు, చాలా వాటికి ఆడపిల్లల కట్నం కింద ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ 15 సంవత్సరాల క్రితం ఒక 25 ఎకరాల వెంచర్ చేస్తే ఆల్ లీగల్ డాక్యుమెంట్స్తో ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళంతా ఆవేదన. ఇది తీసుకుపోయి ఇప్పుడు అది 22A పెట్టేసి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వెంచర్ని మళ్ళీ వీళ్ళందరినీ కూడగొట్టి, వాని బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఆ రియల్టర్ బాధ్యత ఈ ఓనర్లందరినీ కూడగొట్టి, కొన్నోళ్ళందరినీ కూడగొట్టి ఎంత ఇస్తావు? ఇలా 30,000 ఉందంటారా అక్కడ నరసింహారెడ్డి? 30,000 అంటే మరి ఒక 10% అని ఇయరానే 10% దగ్గర ఎక్కడ ఏది ఈయనకు పోయేది 10 పై, ఈయన పైకి ఆయన పైకి 10 ఈ 30% ఇవ్వాలి. అట్లా నీకు చాలా మిగులుతుంది అంటారు పైన. నువ్వు ఎంత కొన్నావు చెప్పంటాడు. అరే ఎంత కొనుడు ఏంది అసలు, నీకు ఏం సంబంధము? ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్, ప్రభుత్వానికి 9% కట్టి నాలా కన్వర్షన్ చేసుకొని దాని వ్యవసాయేతర భూమి చేసి పర్మిషన్లు వేసి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి డ్రైనేజ్ కట్టి బెటర్మెంట్ ట్యాక్స్ కట్టి అన్నీ చేస్తే ఇవాళ తీసుకుపోయి నువ్వు 22,000 పెడతావు. ఇది దోపిడికి కాదా? ఏం రీజన్ చెప్పండి దానికి. ఇగో ఈ 3 రకాల భూదోపుళ్ళు ఇవాళ 22Aలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 15-16 లక్షల ఎకరాలు ఉండే, నాకు తెలిసి, నా సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా అండి? 1 కోటి ఎకరాలు పోయింది. అది 1 కోటి ఎకరాలండి. అంటే దాదాపు ఉన్న భూమిలో 60 వ్యవసాయ భూములు అన్ని దాదాపు అలానే ఉన్నాయి. ఊర్ల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, ఊర్లలో కట్టుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళవి అప్పుడేదో ఒక శిఖరాలు ఉన్నాయి, బొకరాలు ఉన్నాయని చెప్పి వెనకటి ఎప్పుడో రికార్డ్ అది అక్కడ ఇప్పుడు ఊరే వచ్చింది అసలు. అట్లాంటి 22Aలు ఉన్నాయని చెప్పేసి నీ భూమి అమ్మడానికి వీల్లేదంటారు వచ్చేవరకే. అమ్మడానికి వీల్లేదు పక్కన పెట్టండి, చాలా మంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా దాన్ని మార్టిగేజ్ లోను పెళ్లిళ్ళ కోసమో లేకపోతే పిల్లల చదువుల కోసమో అమ్మడానికి వీల్లేదు అనడానికి నేను ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు నా భూమి అది, నా హక్కుని కాపాడాలి ప్రభుత్వం. నేను ఎందుకు ఉంది, ప్రభుత్వం ఏర్పడేది ప్రజల హక్కులు కాపాడటానికి. ఆస్తి హక్కులు కావచ్చు, నా హక్కులు నువ్వు కాపాడాలి. రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కులు కాపాడే ఒక కస్టోడియన్గా నిన్ను పెట్టుకున్నమాట. ప్రభుత్వమే నా హక్కును హరిస్తా అంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇక న్యాయస్థానాలు తప్పితే ఇంకా వేరే అవకాశం లేదు. ఇది చాలా తీవ్రంగా అండి. 22Aలో వీళ్ళు నిషేధిత జాబితాలో చేర్చడం అనేది
పెద్ద భూదోపిడి, దాదాపు కొన్ని లక్షల కోట్ల కుంభకోణానికి వీళ్ళు భూ కుంభకోణానికి ఇలా తెరలేపిండ్రు. మామూలు విషయం కాదు ఇది. ఇంకా సామాన్యులకు ఇంకా అక్కడక్కడ చేరతలేదు. కానీ అసలు 22 ఏళ్ళు చేర్చే హక్కు నీకు ఎక్కడిది ఈ ప్రైవేటు భూముల్ని? ఒకటి, ఇప్పుడు నేను హైడ్రా గురించి వాళ్ళు చెప్తున్నారు 2600 ఎకరాలు రికవర్ చేసినామన్నారు కదా. ఈ 2600 ఎకరాలు దీంట్లో ఉన్న దాంట్లో ఇప్పుడు చెరువులో పలానాయన ఎక్స్ ఒక ఆయన వెంచర్ చేసిండు, ఇల్లు కట్టుకుని కూలగొట్టినావు. అది ఎఫ్టీఎల్ ఉన్నట్టే కదండి. నువ్వెట్లా అమ్ముతావు మరి? ఇప్పుడు నువ్వు హైడ్రాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టీఏలో ఉన్నదని చెప్పి కాలనీ కూలగొట్టినావు. ఇప్పుడు దీనికి మొత్తం ఫెన్సింగ్ చేసి ఇప్పుడు హైడ్రా భూములు అమ్ముతా అంటాడు. నువ్వు చెప్పే 2600 ఎకరాలలో ఎఫ్టీఎల్లో ఉన్న భూములు కూలగొట్టినానే కదా నువ్వు చెప్పింది, ప్రజలకంతా చెప్పి నమ్మించింది. ఇప్పుడు ఎఫ్టీఎల్లో భూములు ప్రభుత్వం అమ్ముద్దా? ఎట్లా అమ్ముతారు అది? అంటే ఏం లేదు, అమ్మటం కోసమే కూలగొట్టిండు. అమ్మటం కోసం ఒక కుక్కని చంపాలంటే ఏం చేయాలంటే ముందు దాన్ని పిచ్చిదని ముద్ర వేయాలి. ఒక భూమిని మనం కబ్జా చేసుకోవాలి, మనం తీసుకోవాలి, దాన్ని తీసుకొని అమ్ముకోవాలి. ఎట్లా చేయాలని చెప్పి అంటే అది ఎఫ్టీఎల్లో ఉందనో లేకపోతే చెరువునో కుంటానో భేషజాలు కాదు. నేనండి ఇప్పుడు హైకోర్టు నేను అధికారిని మార్చమని చెప్పింది. సో మెనీ కాంటెప్ట్స్ దాని మీద ఉన్న తర్వాత కోర్టు ధిక్కరణ, ఆయన వైఖరి, ప్రజల యొక్క ఆవేదన వాళ్ళు కోర్టులకు వేసిన దాంట్లో చూసి వాళ్ళు మార్చమన్నారు. ఒక జడ్జి గారు, 2 జడ్జిలు చెప్పారు. ఏముందండి మారటానికి? చెప్పు దాంట్లో ఏది మారటానికి? ఎందుకు నీకు ప్రిస్టేజ్ ఏముంది దాంట్లో? నీకు ప్రిస్టేజ్ ఏముంది అంటారు? నీ దాంట్లో ప్రిస్టేజ్ ఏం లేదు. అంటే ఏం లేదు, ఉంటేనే ఈ పనులన్నీ చేయగలుగుతాడు. లేదు అసలు బ్లాక్ మెయిల్ లేదంటే ఇప్పుడు ఆయన తీసేస్తే ఆయన కొన్ని విషయాలు బయట పెట్టేటట్టుండి ఇప్పుడు ఆ భయం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలో ఇప్పటికే ఆల్రెడీ లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా అమ్ముకోలేకపోతున్నారు. అపార్ట్మెంట్ల ఇన్వెంటరీ పెరిగిపోయింది. మనకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం చూస్తే దాదాపు 50-60% ఇన్వెంటరీ కట్టి పూర్తయిన ఇళ్ళు కూడా అమ్ముకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాత లేఅవుట్ల మీద కూడా 22 ఏళ్ళ పెట్టించేసి ఆ పాత లేఅవుట్లలో భూములు ఉన్న అనేక మంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ప్లాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం ఎప్పుడో రిటైర్మెంట్ అయినప్పుడు, లేకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళకు వనుకొస్తానో కట్టుకుంటున్నారు. అట్లాంటి ప్లాట్లు కూడా ఈరోజు 22 ఏళ్ళ పెట్టించేసి వాళ్ళని ఏమీ చేసుకోకుండా చేస్తున్నారు. నరసింహారెడ్డి గారు, రాష్ట్రం మనం చూస్తున్నట్టయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భయంకరంగా ఉంది. అసలు ఏం లేదు, ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయమే మనకు చెప్తుంది అక్కడ ఎంత ఆదాయం తగ్గిపోతుంది అనేది. అట్లాగే ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు వేసే వాళ్ళు భయపడే పరిస్థితి 22 ఏళ్ళని చూసి. అదేంటున్నాను. ఇప్పుడు 22A అనేది వెనకట నేను చెప్పినట్టు వెనకట మన కేసీఆర్ ప్రభుత్వంలో 22A అంటే దానికి ఒక నిర్వచనం ఉండేది. ఏ భూములు 22Aలో పెడతారనే దానికి ఒక వాస్తవానికి సామాన్య ప్రజలకు 22A తెలియదు, పట్టించుకోవాలి. అది ప్రైవేట్ భూములు పెట్టకూడదు దాంట్లో, అది అసలు చట్ట వ్యతిరేకం. కానీ వీళ్ళు ప్రైవేట్ భూములను పెడతలేరు. ఏదో ఒక టైంలో అది ప్రభుత్వ భూమి చూపించి పెడుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు ఇదే లాజిక్ ఇంతకుముందు నేను చెప్పిన లాజిక్ ఇది రిలీజ్ చేసిన భూములను మీరు సోకాల్ రిలీజ్ చేసిన భూములు ఇల్లు కూలగొట్టి ఎఫ్టీఎల్ ఉన్నాయన్నారు కదా, ఇప్పుడు అవి అమ్మటానికి సిద్ధమైన మూసీలో కూడా ఇదే లాజిక్ అడుగుతున్నాను నేను. 50 మీటర్లు నువ్వు ఎప్పుడైతే బఫర్ జోన్ అని చెప్పినావో, 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటే మధురిచ్ అపార్ట్మెంట్లు, రిచ్మాండ్ విల్లాసు పెద్ద పెద్ద కూలగొడతా అంటున్నావు కదా, కూలగొట్టి మరి మూసికి నీటి పోయేటట్టు చేస్తున్నావా? చేయట్లేవు కదా. చేస్తున్నారు. మళ్ళీ అక్కడ నువ్వు కడతా అంటున్నావు. వాళ్ళు ఇచ్చిన గ్రాఫిక్స్ ప్రకారమే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నదానికంటే పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. పెద్ద బిల్డింగ్ కూడా అంతకంటే లోతుగా పోవాలి. అది నదికి అడ్డం. ఇంకా నదీ ప్రవాహానికి ఇప్పుడు నువ్వు వీళ్ళు అసలు ఇది అడ్డమే లేదు. ఆడదానికి ఎన్నడూ 30 సంవత్సరాల అసలు మధురిచ్ అపార్ట్మెంట్ దగ్గరకు కూడా నీళ్ళు రాలేదు. అక్కడ ఉన్న కాలనీ వాసులు చెప్పారు, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా నీళ్ళు. వాళ్ళు స్వయంగా చెప్తున్న రిపోర్ట్ అది. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆ విల్లాస్ వాళ్ళు కానీ, అక్కడ ఉన్న కాలనీలు, గణేష్ కాలనీ కావచ్చు, మిగతా కాలనీ కావచ్చు, ఆ గణేష్ కాలనీల తాతలు ఏంది మన అది గండిపేట కట్టిన రాళ్ళు, ఆ వడ్డేరు జాతి వాళ్ళు వచ్చిన వాళ్ళు రాళ్ళు కొట్టిన వాళ్ళు పాపం వాళ్ళు అప్పుడు ఆ రోజుల వాళ్ళ తాతల కాంచి ఇచ్చింది ప్రభుత్వం, ఇచ్చింది. అది కూడా ఆ కట్టిన దగ్గర నుంచి ఉన్నారు వాళ్ళు. ఇయ్యాలు వచ్చి నువ్వు మూసీ గర్భంలో ఉండవు, నువ్వు ఎఫ్టీఎల్ ఉండవు, నేను తొలగిస్తా అంటే భూముల యొక్క ఆకాంక్ష తప్పితే, భూ దందా తప్పితే, భూ రాకాసురుడు తప్పితే ఇలా ఉన్నది ఏందో నాకు చెప్పండి. ప్రైవేట్ వాళ్ళు అయితేనేమో ఎఫ్టీఎల్ ఉంటే ఉండకూడదు, కూలగొడతా అంటావు, సంతోషం. కూలగొట్టి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు ఒక 2 స్టోర్లు 3 స్టోర్లు వేసుకుంటే నువ్వు ఆకాశ నిర్మాణాలు అంటున్నావు, 20 స్టోర్లు కడతా, నైట్ లైఫ్ పెడతా అంటున్నావు. దీంట్లోనే డొల్లతనం బయటపడ్డది.
భూదందా చేయాలనేది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన మొత్తం కూడా సూర్యుని చుట్టూ భూమి ఎట్లయితే తిరుగుతుందో ఈయన భూమి చుట్టూ భూమి ఆడ కనపడ్డా ఈడ కనపడ్డది, ఈ పక్కన కనపడ్డది 10 ఎకరాలు ఉంది, దీన్ని ఎట్లా వెంచర్ చేయాలి, ఎట్లా అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ మెంటాలిటీ ఉన్న ఒక వ్యక్తి, అలాగే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు 89 క్రిమినల్ కేసులు ఉన్నాయండి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినవి కావు. ఎన్ఆర్ఐల భూములు ఆక్యుపై చేస్తున్నారని చెప్పి వాళ్ళకి అన్ని కాగితాలు ఉన్నప్పటికి కూడా తీసుకున్న అప్పటి కేసులు ఇవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిగతా ఉన్నప్పుడు పెట్టే కేసులలో అన్ని ఇవే కేసులు. లిటిగేషన్ సృష్టించటం, ఆర్టీఐని ఉపయోగించుకోవటము, మాది తహసీల్దార్ అని వాళ్ళు వీళ్ళని పెట్టుకొని దందాలు చేసి లీగల్ నోటీసులు పంపించి ఆక్యుపై చేసి బ్యాచ్లను మెయింటైన్ చేసి రౌడీలను మెయింటైన్ చేసి ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచన, ఆయనకు తెలిసిన విద్య అది. కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏం చేయాలో మొత్తం ఎట్లా ఆక్యుపై చేసుకోవాలి, ఎట్లా డబ్బులు సంపాదాలి, ఎట్లా ల్యాండ్ బ్యాంక్ ఎట్లా పెంచుకోవాలని. రాష్ట్రంలో కీలకమైన ప్రజలు నాశనమైనా కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు మూసీలో కలిసిపోయినా కానీ ఇంతవరకు గతి లేదు 2 లక్షల ఉద్యోగాలకు గతి లేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలకు ఎలక్షన్లప్పుడు పైసలు వాడేస్తే ఓట్లు వేస్తారనే మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ పైసలు జమ చేస్తారు, వాడు రేపొద్దున ఎలక్షన్ రాగానే ఇదే పైసలు వాడేస్తాను. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలకి ఇవన్నీ తెలుసు. వీడి పైసలు ఎందుకు సంపాదిస్తున్నారు వీళ్ళు, ఈ పైసలు రేపు పొద్దున మనకి ఇచ్చేసి ఓట్లు వేసుకో చూస్తారు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇది డబ్బులు ఆశ చూపి ప్రజలను, అంటే ప్రజల యొక్క చైతన్య స్థాయిని, ఓటర్ యొక్క దీన్ని హైజాక్ చేయగలుగుతాను నేను డబ్బులతోనే. అధికార మదము, డబ్బు మదము బల్పు తప్పితే దీంట్లో ఏం కనిపిస్తలేదు. ఇంకా ఇప్పుడు చట్టాలు ఉండే, ఒక ముఖ్యమంత్రి అన్నాడు చట్టాలను ఉల్లంఘిస్తే, ఒక మంత్రి మండలిలో ఉన్న సభ్యులే మంత్రులే చట్టాలను ఉల్లంఘిస్తే, ఇప్పుడు వేణుగోపాల స్వామిది ఇక్కడ ఏం జరిగిందండి, మాదాపూర్లో జరిగింది. కొండా సురేఖ పంచాయతీ వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ ఏంటండి, ఆ గుడి నుంచి ఆ దారి కావాలని వెనకకు 1 ఎకరం తీసుకొని ఆమె ఏదో ఆమె పర్సంటేజ్ ఆమె మాట్లాడుకుంది. దాంట్లో దూరి మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్న 13 ఎకరాలు మొత్తం ఆక్యుపై చేసి పడేసారు. ఈ 5 ఈ గ్యాంగ్ అంతా, ఈ ల్యాండ్ మాఫియా ఒకటి ఉంది కదా, గ్యాంగ్ ఒకటి ఉంది కదా అక్కడ. ఎవరైనా ముఖ్యమంత్రి, నేను అంటున్నా, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఆయన ఉండటానికి గల మెయిన్ కారణం అదేనండి. ఆ నుంచి లేస్తే కమాండ్ కంట్రోల్కే వస్తుండు. ఈ రెండిట్లో ఉండటానికి గల కారణం ఏంటంటే ముఖ్యమంత్రి అటువంటి ప్రైవేట్గా ఉండకూడదండి. నీ ప్రతి మూమెంట్ ప్రజలకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి గారు ఏమంటే ఎవరైనా ఎమ్మెల్యేలు ఏమంటే ఎందుకుంటారంటే ఎప్పుడు వాళ్ళ మూమెంట్ తెలియజేస్తుంటారు సెక్యూరిటీ పర్పస్లో. గవర్నమెంట్ సెక్యూరిటీ పర్పస్లో ఒక సెక్యూరిటీ పెట్టినప్పుడు వీళ్ళ మూమెంట్ ఎప్పుడు ప్రభుత్వం తెలుస్తుండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి మూమెంట్ ఎవరికి తెలుసండి, ఆయన ఇంటికి ఎవడు వస్తుండో పోతుండో తెలియదు, ఎవడు రాస్తుండో తెలియదు, ఏం కాగితాలు ఇస్తున్నదో తెలియదు, ఏం సూట్ కేసులు ఇస్తున్నదో తెలియదు. అదే ఇప్పుడు నువ్వు ప్రభుత్వం నిర్మించిన ప్రగతి భవన్లో ఉంటే మొత్తం అన్నీ తెలిసిపోవు. అక్కడ బట్టిని పెట్టిండు, కెమెరాలు పెట్టిండు. ఇప్పుడు బట్టిని కార్నర్ ఎవడెవడు పోతుండు, ఎవడెవడు వస్తుండు, ఏం చేస్తుండు, సీతక్క మూమెంట్లు ఏంది, సీతక్క సంగతి ఏంది ఆమెను ఇట్లా స్పై కోసం వాడుకుంటేనే తప్పితే ముఖ్యమంత్రి చాలా పారదర్శకంగా ఉండాలి కదండి. కమాండ్ కంట్రోల్కి ఎందుకండి ముఖ్యమంత్రి గారు పోయేది, ఏం పని చెప్పండి, నాకు అర్థం కాక. సెటిల్మెంట్ కాకుంటే ఈ భూదందాల కోసం పిలిపించి మాట్లాడు కోసం రంగనాథ్ పోయి అందరు పోయి కూర్చొని ఎంత పర్సెంటేజ్ అని సెటిల్ చేసుకొని ఆ 22A నుంచి తీయాలంటే ఎన్ఓసి సంతకాలు పెట్టాలంటే. ఇంకొక విషయం చెప్తున్నాను, ఒక ఫ్రెండ్ ఇప్పుడు మెసేజ్ వచ్చింది. ఇంతకుముందు 22Aలో ఉంటే ఒక కలెక్టర్ పెడితే ఎన్ఓసి ఇస్తే సరిపోయేదంట. ఇప్పుడు లేదు, ఎంఆర్ఓ దగ్గర నుంచి రావాలి, ఎంఆర్ఓ రావాలి, మళ్ళీ ఆర్డీఓ రావాలి, జేసీ రావాలి, కలెక్టర్ రావాలి. అంటే ముఖ్యమంత్రి కార్యాలయం రావాలి. ఎంఆర్ఓ దాంట్లో కలెక్టర్కి పర్సంటేజ్, ఈయనకు పర్సంటేజ్, ఈయనకు పర్సంటేజ్, అందరు కలిపి ఒక పర్సంటేజ్ మళ్ళీ పైకి. అధికారులు స్పష్టంగా చెప్తారు ఎక్కడైనా రెవెన్యూ ఆఫీసులలో. ఇది మా దగ్గర చాలా పెద్దవాళ్ళ దగ్గర పోతారు, పైదానికంటే ఏడన్నా ఇంటికి ఎందుకు సార్ మంత్రిని దాటిపోవాల్సి వస్తుంటారు వాళ్ళు, ఇక పేరు చెప్తలేరు. కానీ ఈ రకంగా తెలంగాణ ప్రజల యొక్క భూములను మీరు నిషేధిత జాబితా అని ఆ యాక్ట్ స్ఫూర్తికి మీరు రాజ్యాంగ విరుద్ధంగా తూట్లు పొడి చేసి మీరు ప్రైవేటు పట్టా ల్యాండ్స్ కొన్ని సంవత్సరాల నుంచి అనుభవించున్న బోనఫైడ్ వారసత్వ ల్యాండ్స్ని కూడా తీసుకుపోయి నువ్వు 22Aలో పెట్టి ఇవ్వాలా. ప్రజల్ని మొత్తం కూడా ఇక్కట్లు పెట్టి నిద్రపోకుండా చేస్తున్న ఈ రేవంత్ రెడ్డిని పరమ దుర్మార్గుడు కాకుంటే క్రిమినల్ వేస్ట్ అవ్వడం ఉండంటే ఈ రాష్ట్రంలో నెంబర్ 1 రేవంత్ రెడ్డి అండి, కేటీఆర్ గారు చెప్పిన. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూములనే నమ్ముకుంది. భూములనే నమ్ముకోవడం అంటే ఆ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచడం కోసం కాదు,
ఆ భూములను అమ్ముకొని వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు పంచుకోవడం కోసమే భూములను నమ్ముకుంది. ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.